హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లా టెల్లర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, క్రిమినల్ కేసుల్లో ఛార్జ్ షీట్లో లిస్ట్ ఆఫ్ విట్నెస్లలో కొంతమంది సాక్షులుగా పెడతారు. ఆ లిస్ట్ ఆఫ్ విట్నెస్లో పెట్టినటువంటి సాక్షులు చాలామంది, కొంతమంది పోలీసు వారు ఏంటంటే వాళ్ళకేం తెలియపోయినా ప్రాసిక్యూషను మేమేదో గొప్పగా ఇన్వెస్టిగేషన్ చేసి సాక్ష్యాధారాలని సేకరించామని చెప్పుకోవడానికి ఏమీ తెలియని వారిని కూడా కొంతమందిని తీసుకొచ్చి ఆ లిస్ట్ ఆఫ్ విట్నెస్లో ఛార్జ్షీట్లో విట్నెస్లుగా పెడుతూ ఉంటారు. ఆ విట్నెస్లుగా పెట్టినప్పుడు ఆ విట్నెస్లకు ఏం తెలియపోయినా కోర్టులో ఆ లిస్ట్ ఆఫ్ విట్నెస్లో సాక్షులుగా పెట్టారు కాబట్టి కంపల్సరీగా కోర్టుకు రావాలి కాబట్టి వచ్చి సాక్ష్యం అసలు మాకేం తెలియదని చెప్తారు. వారిని హాస్టైల్ విట్నెస్ అంటారు. అంటే కోర్టు హాస్టైల్ విట్నెస్గా డిక్లేర్ చేస్తుంది. అంటే వాళ్ళకేం తెలియపోయినా లిస్ట్ ఆఫ్ విట్నెస్లో పెట్టారు కాబట్టి రావాలి కాబట్టి వచ్చి సాక్ష్యం చెప్తున్నారే కానీ వారికి ఆ కేసు గురించి ఏం తెలియదని వాళ్ళు కోర్టులో చెప్తారు. జడ్జి గారు ముందు బెంచ్కి చీఫ్ ఎగ్జామినేషన్లో. దట్ ఈస్ కాల్డ్ ద హాస్టైల్ విట్నెస్. ప్రతి క్రిమినల్ కేసుల్లోనూ హాస్టైల్ విట్నెస్ ఏమీ కేసు గురించి తెలియని వాళ్ళు హాస్టైల్గా డిక్లేర్ చేయబడతారు. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ ఫ్రెండ్స్.